న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి 6.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లపాడు నగరంపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో బంగారం, వెండి ఆభరణాల దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని అరెస్టు చేశామని సౌత్ డీఎస్పీ బివి మధుసూదన్ రావు తెలిపారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన కత్తి రవికుమార్ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో దొంగతనాలు చేస్తున్నాడని అన్నారు. గతంలో దొంగతనాలు చేస్తూ పట్టుబడి 5 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడని చెప్పారు. డిసెంబర్ నెలలో జైలు నుండి వచ్చి మరలా అంకిరెడ్డిపాలెంలోని ఒక ఇంటిలో రాత్రిపూట దొంగతనం చేసి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి పలకలూరు రోడ్లోని విజ్ఞాన్ కాలేజ్ వద్ద అరెస్టు చేశామని డీఎస్పీ మధుసూదన్ రావు వెల్లడించారు. రవికుమార్ ఇతను గన్నవరం విలేజ్ మండల్ అండ్ కృష్ణా జిల్లా. ఇతను చాలా కాలం నుంచి రకరకాల ఆర్థిక నేరాలకు అలవాటు పడ్డాడు. 5-6 సార్లు జైలు కూడా వెళ్ళొచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కూడా జల్సాలకి డబ్బులు కావాలి కాబట్టి అతను మన ఏరియాలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓపెన్ చేశాడు. ఫిర్యాదు యొక్క కంప్లైంట్ మేరకు మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఇతన్ని నిన్న ఈవినింగ్ పల్కూరు రోడ్ విజ్ఞాన్ కాలేజ్ వద్ద మన నల్లపాడు సి వంశీధర్ గారు, ఎస్ఐ మహేష్ అండ్ మా క్రైమ్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దా యొక్క కన్ఫెషన్ మేరకు నల్లపాడు పిఎస్ సంబంధించి మనం కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. టోటల్గా 77 గ్రామ్స్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అట్లాగే నగరపాలెం పిఎస్ క్రైమ్ నెంబర్ 77/26లో కూడా కొద్దిగా గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు 200 గ్రామ్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పొలాలు, బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని అధికారులు పేర్కొన్నారు. శంకర్ విలాస్ 4 లేన్ల బ్రిడ్జి నిర్మాణంలో పురోగతి. బ్రాడీపేట వైపు పిల్లర్ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఏసీ కాలేజ్ వైపు పిల్లర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. కానీ తాలూకా వైపు పిల్లర్ల నిర్మాణానికి పలు ఆటంకాలు చోటు చేసుకున్నాయి. బ్రాడీపేట వైపు షాపుల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో అక్కడ నిర్మాణం పనులు ఆగిపోయాయి. కానీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో షాపుల యజమానులు సమస్యలను పరిష్కరించే కార్యక్రమం చేపట్టారు. ఆ క్రమంలోని బ్రాడీపేట వైపు ఉన్న ఆక్రమణలను తొలగించి పిల్లర్ల నిర్మాణం పనులు చేపట్టారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితేనే నగర పరిధిలో మరో 2 ఆర్ఓబీల నిర్మాణం పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా మంత్రి హామీ ఇచ్చిన మేరకు 2027 జులై నెలకల్లా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరి ఎక్కడ సంయమనం చేసి అందరితో కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితులు కూడా లేని పరిస్థితి ఉంది. ఇంకా ఎట్లా ఉందంటే ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. సాక్షాత్ ఎంపీ గారే ఇంకో 1.5-2 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. మరి ఎక్కడనేది జనానికి అసలు అర్థం కాని ప్రశ్న అనమాట. ఇతర ఊళ్ళు, ఇతర టౌన్ల వాళ్ళు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. చిన్న బ్రిడ్జిని కూడా నిర్మించలేని పరిస్థితి ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఉన్న సమస్యల్ని పరిష్కరించి బ్రిడ్జి కనుక సరిగ్గా లేకపోతే కనీసం అండర్వే అన్న ఏర్పాటు చేసేట్టు కొంతవరకు బాగుండేది. అండర్వే ఏర్పాటు పూర్తిగా తిరస్కరించారు. ఏదో ఇదిగో రేపో మాపో అంటున్నారు. అందుకని బ్రిడ్జి మాత్రం నానా సమస్యలకి సమాహారం అయిపోయింది. ఈ ఓవర్ బ్రిడ్జి సమస్య పరిష్కారం కాకపోతే అన్ని సమస్యలకు అదే మూలం అవుతుంది. కాబట్టి మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంపీ గారు ఇంకా కొంచెం ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆయన వ్యక్తిగతంగా ఒక 15 రోజులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉన్న జీఎంసీ ట్యాక్స్ కలెక్షన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన వడ్డీపై 50% రాయితీని అందరూ ఉపయోగించుకోవాలని కమిషనర్ అన్నారు. ఇప్పటికే పలుమార్లు పన్ను బకాయిలపై నోటీసులు, స్లిప్లు పంపిణీ చేశామని, పన్ను చెల్లింపుపై నిర్లక్ష్యంగా ఉన్న డీఫాల్టర్స్ కి కుళాయి, విద్యుత్ కనెక్షన్ తొలగింపు చేపట్టాలని ఆర్ఐలకు ఆదేశం జారీ చేశారు. పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నవారి ఆస్తుల సీజ్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశం జారీ చేశారు. అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులు సెలవు రోజుల్లో కూడా పన్ను సేకరణ విధుల్లో ఉండాలని ఆదేశించారు. కన్నెగంటి హనుమంతు మెమోరియల్ స్పోర్ట్స్ సొసైటీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎర్రగోపు నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని సొసైటీ చైర్మన్ చెన్నన్శెట్టి చక్రపాణి గుంటూరులో అందించారు. క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పడిన కన్నెగంటి హనుమంతు మెమోరియల్ స్పోర్ట్స్ సొసైటీ జిల్లాలో క్రీడాకారులకు అండగా నిలవడంతో పాటు అనేక పోటీలను నిర్వహిస్తున్నట్లు చక్రపాణి, ఎర్రగోపు నాగేశ్వరరావు తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా పిల్లలను చిన్నతనం నుంచి ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజు నాయుడు, శ్రీనివాసరావు, నాగరాజు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ప్రతి విద్యార్థులకు కూడా స్పోర్ట్స్ అలవాటు చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటామో మైండ్ బాగా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. స్పోర్ట్స్ పనుకుండే యాక్టివ్నెస్ నాకు తెలిసినంతవరకు వేరే వరకు ఉండదు. అదే ఆ సందర్భంలోనే నాకు తిరుమలశెట్టి శ్రీనివాస్, స్పోర్ట్స్ సీన్ అంటారు అందరూ ఆయన పరిచయం అయ్యారు. ఇప్పటి నుంచి కాదు, గత 40 సంవత్సరాల నుంచి ఆయన తెలుసు. ఎందుకంటే గుంటూరులోనే పీటీ ఉషాతో కానీ లేకపోతే ఏమో అజరాద్దీన్ కానీ ఎంతోమందిని ఇక్కడ స్పోర్ట్స్ని మేము ప్రమోట్ చేస్తుండేవాళ్ళం. 86 నుంచి. ఆ క్రమంలోనే శ్రీ కన్నెగంటి హనుమంతు మెమోరియల్ స్పోర్ట్స్ సొసైటీ అనేది ఈ తిరుమలశెట్టి శ్రీనివాస్ గారు స్థాపించారు. అది ఆయన గత 40 సంవత్సరాల నుంచి కూడా అది రన్ చేస్తున్నారు. దానికి సొసైటీకి చైర్మన్ కానీ లేకపోతే సెక్రటరీస్ కానీ వాళ్ళు నామినేట్ చేసి ఆ స్పోర్ట్స్ ముందుకు తీసుకెళ్తూ ఈ సొసైటీ కార్యక్రమాలు చేస్తుంటారు శ్రీనివాస్ గారు. అన్నింటిలో కూడా ఈ సొసైటీని కొంత ముందుకు తీసుకెళ్ళాలి, జనరల్ సెక్రటరీ కూడా హెడ్ క్వార్టర్లో ఉంటే మంచిదనే ఉద్దేశంతో చైర్మన్ గారు చక్రపాణి గారు కానీ, ఫౌండరు శ్రీనివాస్ గారు కానీ, మెంబర్స్, ఆల్ ది మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటే, జనరల్ సెక్రటరీ ఉంటే మనం ఏదైనా అందుబాటులో ఉంటే బాగుంటుందని. అంత గతంలో కాకినాడలోనే అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి నన్ను ఈ పోస్ట్లో ది కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీకి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నాకు ఇది బాధ్యతగా నేను స్వీకరించి రానున్న రోజుల్లో కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ద్వారా అధిష్టానం ఏదైతే నాకు అప్పగిస్తారో అది శిరసావహించి ఆ స్పోర్ట్స్ సొసైటీని ముందుకు తీసుకెళ్తానికి నా సాయశక్తుల ప్రయత్నం చేసి అభివృద్ధి చేయడంలో నా వంతుని కృషి చేస్తానని వాళ్ళందరికీ, మీ సొసైటీ సభ్యులందరికీ కూడాను మాటిస్తూ. జాతీయ వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవ కార్యక్రమం పాత గుంటూరులోని రైతు బజార్లో జరిగింది. వరల్డ్ వాటర్ డే సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల సమైక్య ఉపాధ్యక్షులు చదలవడ హరిబాబు మాట్లాడారు. మనం తాగే నీరు మంచినీరు కాకపోతే 64 రోగాలు వస్తాయని తెలిపారు. వీటిలో డయేరియా ప్రమాదకరమైందని అన్నారు. ఇటీవల నగరంలో డయేరియా బారిన పడి ఎంతో మంది చనిపోయారని గుర్తు చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ మంచినీటి విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వాటర్ అనలిస్ట్ వినుకొండ రాజారావు, జిల్లా ఫుడ్ విజిలెన్స్ కమిటీ మెంబర్లు చీరాల నాగేశ్వరరావు, చేకూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జల అంటే మనం తాగే నీరు మంచిది కనుక కాకపోతే 64 రోగాలు వస్తున్నాయి. డయేరియా అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో వాంతులు, విరోచనాలు ఎన్ని వస్తున్నాయి. ఇటీవల గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కనుక గమనించినట్లయితే 19 మంది మరణాలకి కారణం ఈ నీటి వల్లే. కాలువలు పక్కన మంచినీటి పైపు ఉంటుంది, కాలువలు ఈ మురుగునీరు ఇది ఉంది, డ్రైనేజీ. దీనివల్ల ఏంటంటే తుప్పు పట్టేసి దాంట్లో కనుక మనం మోటార్ వేసినట్టయితే బయటది కూడా లోపలికి కాలుష్యం లోపలికి వెళ్ళి దానివల్ల తాగటం వల్ల
ఆ తాగునీటిలో ఈకోలియా అనే బ్యాక్టీరియా వేలు లక్షలు కోట్లలో వెళ్ళి మన మరణానికి కూడా కారణమవుతుంది. మన పౌరులపై ఉందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే స్వచ్ఛమైన సూక్ష్మ క్రిములు లేనటువంటి, అధిక లవణాలు కానీ సేంద్రియ పదార్థాలు కానీ లేనటువంటి జలం, తగినంత ఆక్సిజన్ కలిగినటువంటిదే స్వచ్ఛమైనటువంటి నీరుగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఆ యొక్క స్వచ్ఛమైన నీరుని మనం ఒదిగి పట్టుకోవాలి, సంరక్షించాలి, పరిరక్షించాలి, పరీక్షించుకోవాలి. అప్పుడే మనము మంచినీళ్ళు అనేటువంటి దానికి ఒక నిర్వచనం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మన వాటర్లో ఉండాల్సినటువంటి లవణాలన్నీ సంపూర్ణంగా మనిషికి లభిస్తే అంతకు మించినటువంటి ఆరోగ్యం మరొకటి లేదు. అయితే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వాటర్లో టీడీఎస్, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అనేటువంటిది FSSA నామ్స్ ప్రకారం, ఇండియన్ స్టాండర్డ్ 10,500 ప్రకారం మనం 100 నుంచి 150 వరకు కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మహిళలను వేధించిన కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని సౌత్ డీఎస్పీ మధుసూదన్ రావు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మహిళలను వేధిస్తున్న వ్యక్తిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నల్లపాడు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ రావు మాట్లాడారు. పల్నాడు జిల్లా మాచవరం మండలానికి చెందిన రామనాథ నాగేశ్వరరావు ఫేస్బుక్ ద్వారా మహిళలకు అసభ్య సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. నిందితుడు నల్గొండ జిల్లాలో ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ నాగేశ్వరరావు తనకు తెలిసిన టెక్నాలజీ ద్వారా సోషల్ మీడియాలో మహిళలను న్యూడ్ ఫోటోలు పెట్టి వేధించాడని చెప్పారు. అతనిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రామనాథం నాగేశ్వర అనేటువంటి వ్యక్తి మనకు ట్రేస్ అయ్యాడు. అతను నేటివ్ ఆఫ్ మాచవరం విలేజ్, కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లాలో ఉంటాడు. అతను వృత్తిరీత్యా పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉంటాడు. జులాయిగా తిరుగుతుంటాడు ఖాళీ ఉన్నప్పుడు. నల్గొండ జిల్లాలో పెట్రోల్ బంక్లో బాగా పనిచేస్తూ ఆ ఫేస్బుక్, వాట్సాప్లో ఉన్నటువంటి ఆల్ నంబర్స్ అన్నీ తీసుకొని అతనికి ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ వల్ల థర్డ్ ఐ ద్వారా లేకపోతే ఇతర ఆధారాల ద్వారా అందులో ట్రూకాలర్ ద్వారా ఆ ఫీమేల్ నంబర్స్ అన్నింటినీ, మహిళల నంబర్స్ అన్నీ కూడా ట్రేస్ చేసుకొని వారికి తరచుగా ఫోన్ చేసి బాగా విసిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని బేస్ చేసుకొని మేము కేసు నమోదు చేశాము. ఇతను ట్రేస్ చేసినాము. ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సో మహిళల పట్ల ఎవరైనా సరే ఇటువంటి అసభ్యకరంగా ప్రవర్తించినా, మహిళల భద్రతకి ఆటంకం కలిగించిన ఎవరైనా చూస్తే కూడా ఖచ్చితంగా వారి పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలంటూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కార్పొరేట్ శక్తులకు రూపాయికి ఎకరం పొలం చొప్పున కోట్ల రూపాయల స్థలాలు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ పేదలకు ఇస్తామన్న హామీ ఇంతవరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. పేదవారికి మాత్రం 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పుడు దాకా సెంటు, 2 సెంట్లు, 3 సెంట్లు స్థలం ఇచ్చేటటువంటి పరిస్థితి మాత్రం ఇప్పటి వరకు దాన్ని కొనసాగించడం లేదు. అందుకని ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందితోటి సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసుల దగ్గర అర్జీలు దాఖలు చేసి అయినప్పటికి కూడా ఇవ్వకపోతే ప్రభుత్వ స్థలాలు ఎక్కడుంటే ఆయా ప్రభుత్వ స్థలాలు పేదల పరం చేయడానికి భూ పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నెలకు 2,000 నుంచి 4,000 ఖర్చుతో సుమారు 4 కిలోల బరువు తగ్గవచ్చని ఎండోలైఫ్ హాస్పిటల్స్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు. బండ్లమూడి గార్డెన్స్ లో ఎండోలైఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఊబకాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ కొంగర మీడియాతో మాట్లాడారు.
నేడు దేశంలో ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారని తెలిపారు. అయితే ఊబకాయాన్ని తగ్గించేందుకు గతంలో మందులకు ఎంతో ఖర్చయ్యేదని చెప్పారు. కానీ నేడు పలు కంపెనీలు తక్కువ ధరకు ఊబకాయం తగ్గించుకునేందుకు మందులు అందిస్తున్నారని అన్నారు. గుంటూరు ప్రజలను ఊబకాయం బారి నుండి రక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సాయి స్వప్న, డాక్టర్ పి సురేష్, ఎండోలైఫ్ హాస్పిటల్ వైద్యులు పేర్కొన్నారు. గుంటూరు ప్రజలందరినీ తగ్గించి గుంటూరుని సన్నబరుద్దామనే ఒక హెల్దీ గుంటూరు అనే నినాదంతో ముందుకెళ్దామని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం ఒబిసిటీ మీద చాలా యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటున్నాము. కుదిరితే గవర్నమెంట్ ప్లస్ వీళ్ళతో కూడా కలిసి అండ్ వీ విల్ సీ హౌ బెస్ట్ వీ కెన్ హెల్ప్. ఎండోలైఫ్ 20 years అయిన సందర్భంగా ఈ సంవత్సరం మేము ఒబిసిటీ క్యాంప్స్, తర్వాత డయాబెటిక్ క్యాంప్స్ వీళ్ళందరినీ బాగా యాక్టివ్గా సొసైటీలో చేసి ప్రతి ఒక్కళ్ళకి ఒబిసిటీ యొక్క ఇంపార్టెన్స్ని అర్థమయ్యేటట్టు చెప్తూ వాళ్ళందరూ ఇంప్రూవ్ అవ్వటానికి మీ వంతు సహకారంగా ఈ మెసేజ్ని ఎంత కుదిరితే అంత స్ప్రెడ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళని వాళ్ళ ఫ్యామిలీ అందరూ హెల్తీగా ఉండాలని కోరుకోండి. బరువు తగ్గాలి అనే ఇంటెన్షన్ని ప్రతి ఒక్కళ్ళ మనసులో నాటుకుంటే నెమ్మదిగా ఏదో ఒక రోజు అది తగ్గి ఒక్కసారి అలా ఉండిపోరు. తగ్గింది జీవితాంతం మెయింటైన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosom.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. లివర్, జీర్ణకోశ వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆళ్ల సిద్ధార్థరెడ్డి ప్రసంగించారు. నేడు సమాజంలో కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణకోశంకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. కడుపు ఉబ్బరంగా అనిపించగానే మందుల షాపు నుంచి గ్యాస్ టాబ్లెట్లు తీసుకొని వాడుతున్నారని, దానివలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఎటువంటి చిన్న సమస్య వచ్చినా వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, ఎస్ రవిబాబు, వివి రావు, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలిప్స్ అన్నవి ఏంటి అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు ఎండోస్కోపీ ద్వారా చాలా సింపుల్ గా తీసే పద్ధతులు ఉంటాయి. అంటే కేవలం నేను చెప్పినట్టుగా మన షర్ట్ బటన్ సైజ్ లో ఉంటే యాక్చువల్లీ అక్కడే చిన్న బయాప్సీ ఫోర్సెప్ దాంతో పట్టుకొని అలా తీసేస్తే వెంటనే వచ్చేస్తుంది. లేదు 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల దాకా ఉన్నా సరే దాన్ని మేము కొంచెం ఒక పాలిపెక్టమీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా ఏ బ్లడ్ ఏం పోకుండా ఎండోస్కోపీ పద్ధతిలోనే కుట్లు కోతలు లేకుండా చక్కగా అక్కడ వరకు మనం తీసేసేటువంటి సదుపాయం ఉంది. అట్లా కాదు, మనం చూయించుకోలేదు, అది అలా ఇంకా పెరిగిపోయి అది 4-5 సెంటీమీటర్లు పైకి వెళ్ళిపోయి ఇంకా పెద్దదైనప్పుడు సర్జరీ మాత్రమే మార్గం అన్నమాట. గుంటూరు ఎస్పీసీఐ నుండి డీఎస్పీగా పదోన్నతి పొందిన అలహరి శ్రీనివాస్ ను ఎన్టీఆర్ స్టేడియం లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లాఫింగ్ క్లబ్ అధ్యక్షుడు లాల్ వజీర్ మాట్లాడుతూ ఆలహరి గుంటూరులో సీఐగా సేవలందించి ప్రజలు మన్ననలు పొందారని అన్నారు. అదేవిధంగా డీఎస్పీగా అంకిత భావంతో ప్రజలకు మరింత చేరువై వారికి సేవ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు నరసింహారావు, గొట్టిపాటి శ్రీనివాస్, క్లబ్ సభ్యులు లంకా మాధవి, లంకిన్శెట్టి రత్న, నూనె రామకృష్ణ, సంధ్య, కృష్ణవేణి, పెద్ద శివరాం ప్రసాద్, దండమూడి వెంకట్రావు, కాదర్ తదితరులు అభినందనలు తెలిపారు. పల్నాడులో చేశాడంటేనే అక్కడే గ్రేట్ అనిపించవచ్చు. బాధ్యత గల ఆఫీసర్గా నేను చెప్పబోతున్న కనుక బాధ్యత గల ఆఫీసరే భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడు. ఆళ్ల హరివారి ఇంట అడుగులు వేస్తూ అందనంతా ఎత్తుకు ఎదుగుతాడు. ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగినా అణుకవగలిగిన వాడు మా శ్రీనివాసు. శ్రీనివాసు దీవెనలతో శ్రీహరి నిలయవాసుడు శ్రీదేవి భూదేవి శ్రీ సంపదలతో వర్ధిల్లాలని అక్షరాల కవయిత్రుల ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది.
కొత్తపేటలోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి వేద పండితుల మధ్య చిన్నారులకు ఆశీర్వచనం జరిగింది. 103 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ కాసుల కృష్ణంరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. హిందూ దేవాలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ ఆయనబత్తుని శేషతల్పసాయి పాల్గొన్నారు. కూడా అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది కాబట్టి ప్రతిష్టాత్మక చిత్తూరు మహానగరంలోని పిలిచినటువంటి ఉమామహేశ్వర స్వామి యొక్క దేవస్థాన ప్రాంగణంలో వేద పండితుల మధ్య అలాగే ఈవో గారు తదితర సిబ్బంది చేత అలాగే చైర్మన్ గారు అదేవిధంగా డైరెక్టర్స్ చేత ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో పుర ప్రముఖులు వారి యొక్క చిన్నారులు ఎంతో మంది ఈనాటి కార్యక్రమం ఇచ్చేసి ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా విజయవంతం చేసినందుకు తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, వేద పండితుల వారికి, చైర్మన్ గారికి, డైరెక్టర్ అందరి తరఫున హిందూ ధర్మ పరిరక్షణ టెక్స్ గవర్నమెంట్ చైర్మన్ శ్రీ దాసరి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా స్టేట్ కోఆర్డినేటర్ దాసరి విష్ణుగారి తరఫున అందరికి మరొకసారి కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడండి. గుంటూరు 1వ నియోజకవర్గంలో మరి అనిల్ గారు కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి వారి యొక్క సహకారంతో పిల్లలకి పుస్తకాలు, పథకాలు, అదేవిధంగా చాక్లెట్లు, బిస్కెట్లు అన్ని కూడా వారు అరేంజ్ చేస్తున్నారు. వారికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.